తాడిపత్రి గడ్డ మీద ఇప్పుడు వినిపిస్తున్న అతిపెద్ద ప్రశ్న ఒకటే. జేసీ ప్రభాకర్ రెడ్డి మనసులో ఏముంది? ఎప్పుడు కూడా ప్రత్యర్థుల మీద నిప్పులు చెరిగే ఆ గొంతులో ఈ మధ్య కొత్త స్వరాలు ఎందుకు వినిపిస్తూ ఉన్నాయి? సొంత పార్టీ నాయకుల మీద అసహనం, అలాగే ప్రత్యర్థి పార్టీ నాయకులపై అడపాదడప ప్రశంసలు. సో ఇదంతా చూస్తూ ఉంటే జేసీ కుటుంబం సైకిల్ దిగి ఫ్యాన్ కిందకు వెళ్ళబోతోందా? మరీ ముఖ్యంగా తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి గారు వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారనే వార్తల్లో నిజమెంత? సో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అంటారు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి శైలి అంతకంటే భిన్నంగా ఉంటుంది. ఆయన ఎప్పుడు కూడా ఎవరిని పొగుడుతారో, ఎవరిని తిడతారో ఆ దేవుడికైనా కూడా అర్థం కాదేమో అన్నట్టుగా ఆయన ప్రవర్తన అయితే ఉంటుంది. మొన్నటికి మొన్న జనవరి 1వ తేదీన కొత్త ఏడాది వేళ అందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాత్రం తాడిపత్రిలోని గాంధీ విగ్రహం దగ్గర నిరాహార దీక్షకు దిగారు. మున్సిపల్ చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి సొంత పార్టీ అధికారంలో ఉన్న తరుణంలో ఇలా దీక్షకు కూర్చోవడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఆయన తన ప్రవర్తనకు తానే నిరసన తెలుపుతూ ఉన్నానని చెప్పారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, తాను ఖర్చు చేసే ప్రతి రూపాయికి కూడా లెక్క చెప్తానని ప్రకటించారు. ఇదంతా చూస్తూ ఉంటే ఆయన తన సొంత క్యాడర్ కు లేదా అధిష్టానానికి ఏదో ఒక బలమైన సంకేతం ఇస్తున్నట్టు అనిపించడం లేదా? అండ్ అలాగే ప్రెస్ మీట్లలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మాటలు గమనించండి. వైసీపీ నేతల్లో కొందరు నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు, మా అన్న దివాకర్ రెడ్డి గారి దగ్గర శిష్యరికం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అని ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అంతేకాదు గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో తనను అలాగే తన కుమారుడిని జైలుకు పంపినప్పుడు కూడా తాను నిలబడ్డానని, కానీ ఇప్పుడు తన గోడు వినేవారు లేరనే అసహనం ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి గారి వ్యవహారంలో జేసీ చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. తన అనుచరులపై కేసులు పెడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అధికార పార్టీలో ఉండి కూడా పోలీసులపై ఇంత బహిరంగంగా తిరుగుబాటు చేయడం వెనుక ఏదో ఒక లోతైన వ్యూహం అయితే ఖచ్చితంగా దాగి ఉంది. అండిక జేసీ అస్మిత్ రెడ్డి గారు వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం విషయానికి వస్తే దీనికి కొన్ని రాజకీయ కారణాలు కూడా తోడవుతూ ఉన్నాయి. ఏంటంటే అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబానికి ఉన్న పట్టు గురించి అందరికీ కూడా తెలిసిందే. అయితే గత ఎన్నికల సమయంలో టీడీపీ అధిష్టానం జేసీ కుటుంబానికి కేవలం ఒకే ఒక్క సీటు మాత్రమే కేటాయించింది. ఆ సీటు నుంచి అస్మిత్ రెడ్డి గారు గెలిచి ఎమ్మెల్యే కూడా అయ్యారు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి కోరుకున్నట్టు జిల్లా రాజకీయాల్లో వారికి ఆశించిన ప్రాధాన్యత దక్కడం లేదనేది ఒక బహిరంగంగా మాట్లాడుకుంటున్న రహస్యం అన్నమాట. కానీ గతంలో జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి కూడా వైసీపీలోకి వెళ్తారనే ఊహాగానాలు వచ్చినట్లే ఇప్పుడు అస్మిత్ రెడ్డి చుట్టూ కూడా ఈ చర్చ అయితే తిరుగుతోంది. వైసీపీ నాయకులను జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశంసించడం అనేది ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడ కావచ్చు. ఎందుకంటే తనను తక్కువ అంచనా వేస్తే ప్రత్యామ్నాయాలు సిద్ధంగా ఉన్నాయని పార్టీ పెద్దలకు హెచ్చరిక పంపే ప్రయత్నం ఇది అని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇక కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబంతో జేసీ వర్గానికి ఉన్న వైరం దశాబ్దాల నాటిది. ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి నేటి ఆధునిక రాజకీయాల వరకు తాడిపత్రి గడ్డ ఆ రెండు కుటుంబాల ఆధిపత్య పోరాటానికి సాక్షిగా నిలుస్తూనే ఉంది. రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక సవాల్ విసిరారు. దమ్ముంటే తాడిపత్రికి రండి అని కేతిరెడ్డి కుమారులను ఉద్దేశించి మాట్లాడారు. ఇక్కడ ఒక విచిత్రమైన వైరుధ్యం కనిపిస్తుంది. ఒకవైపు వైసీపీ ముఖ్య నేతలను పొగుడుతూనే మరోవైపు స్థానిక వైసీపీ ప్రత్యర్థులను టార్గెట్ చేయడం జేసీ మార్క్ రాజకీయం. అంటే ఆయనకు వైసీపీ సిద్ధాంతాల మీద ప్రేమ కంటే తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యమని అర్థమవుతోంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తనను జైల్లో పెట్టిన విధానాన్ని ఆయన ఇంకా మర్చిపోలేదు. అయినప్పటికీ కూడా రాజకీయ అవసరాల కోసం శత్రువుతోనైనా చేతులు కలిపేందుకు జేసీ కుటుంబం సిద్ధమవుతుందా అనే సందేహం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఇక ప్రభాకర్ రెడ్డి గారు ఈ మధ్య చేసిన వ్యాఖ్యలో ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చాలా మంచివారని, ఆయన ఏపీ అభివృద్ధి కోసం తప్పిస్తున్నారని ఆయన చెప్తూనే స్థానిక పరిస్థితులపై ఫిర్యాదులు చేస్తున్నారు. అంటే ఆయన విమర్శ బాబు గారి మీద కాదు, బాబు గారి చుట్టూ ఉన్న నాయకుల మీద లేదా అధికార యంత్రాంగం మీద అని మనం అర్థం చేసుకోవాలి. మరి ఇన్ని అసంతృప్తుల మధ్య జేసీ వారసుడు నిజంగానే పార్టీ మారతారా అంటే ఒకవేళ మారితే వైసీపీలో వారికి ఎలాంటి ఆదరణ ఉంటుంది? అక్కడ ఇప్పటికే కేతిరెడ్డి కుటుంబం బలంగా ఉంది. సో ఒకే వరలో రెండు కత్తులు ఇముడతాయా? జగన్మోహన్ రెడ్డి గారు గతంలో జేసీ కుటుంబాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మరి ఇప్పుడు వారిని పార్టీలోకి ఆహ్వానిస్తారా? సో ఇవన్నీ కూడా సమాధానం లేని ప్రశ్నలు. కానీ రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ నేతలను పొగిడారు అంటే దాని అర్థం వారు వెంటనే పార్టీ మారతారని కాదు. అది ఒక రకమైన మైండ్ గేమ్. అధికార పార్టీలో ఉంటూనే ప్రతిపక్షంతో టచ్ లో ఉన్నట్టు కనిపిస్తూ తన
డిమాండ్లను నెరవేర్చుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం ఇది కావచ్చు. సో తాడిపత్రి మున్సిపాలిటీ నిధుల విషయంలో కానీ, స్థానిక పోలీస్ అధికారుల బదిలీల విషయంలో కానీ తనకు పూర్తి స్వేచ్ఛ కావాలి అని ఆయన కోరుకుంటున్నట్టున్నారు. అది దక్కనప్పుడు ఇలాంటి వింత ప్రవర్తనతో అందరినీ కూడా అయోమయంలో నెట్టడం జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి అలవాటే. గడ్డాలు పెంచుకోవడం, నిరాహార దీక్షలు చేయడం, అర్ధరాత్రి పూట రోడ్ల మీద కూర్చోవడం, ఇవన్నీ కూడా ఆయన నిరసన తెలిపే విభిన్నమైనటువంటి మార్గాలు. అండిక సామాన్య ప్రజల కోణంలో ఆలోచిస్తే తాడిపత్రిలో అభివృద్ధి కంటే రాజకీయ రచ్చ ఎక్కువ అవుతోందనే అభిప్రాయం ఉంది. తాడిపత్రి నియోజకవర్గం 2 వర్గాల పోరాటంలో నలిగిపోతోంది. జేసీ కుటుంబం అడుగులు ఎటువైపు పడినా అది జిల్లా రాజకీయాల్లో పెను మార్పులకు దారితీస్తుంది. ఒకవేళ అస్మిత్ రెడ్డి గారు వైసీపీలోకి వెళ్తే అనంతపురం జిల్లాలో టీడీపీకి ఒక గట్టి దెబ్బ తగిలినట్టే. అండ్ అలాగే వైసీపీకి అది ఒక పెద్ద బూస్ట్ అవుతుంది. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి ఒక ఫైర్ బ్రాండ్ నాయకుడిని వైసీపీ ఎలా భరిస్తుంది అనేది కూడా చర్చనీయాంశమే. గతంలో పవన్ కళ్యాణ్ ని తిట్టిన నోటితోనే మళ్ళీ పొగడిన చరిత్ర, జగన్ ని విమర్శించిన నోటితోనే ఇప్పుడు సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్న తీరు, ఇవన్నీ కూడా చూస్తుంటే జేసీ ప్రభాకర్ రెడ్డిని అర్థం చేసుకోవడం ఎవరికైనా కూడా కష్టమే. అండ్ ప్రస్తుతానికి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం జేసీ కుటుంబం పార్టీ మారడం కంటే కూడా పార్టీలో తమ ప్రభావాన్ని పెంచుకోవడానికే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు గారు కూడా అస్మిత్ రెడ్డి గారిని పిలిచి మాట్లాడాలని భావిస్తున్నట్టు వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అంటే లోపల ఏదో జరుగుతోంది. ఆ రగులుతున్న సెగలే బయటకు ఇలా ప్రెస్ మీట్ల రూపంలో, పొగడ్తల రూపంలో వస్తూ ఉన్నాయి. సో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయనకు రాయలసీమ పౌరుషం ఎక్కువ. ఆ పౌరుషం దెబ్బతిన్నప్పుడల్లా ఆయన ఇలాంటి విభిన్నమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మరి ఈసారి ఆయన పౌరుషం ఏ నిర్ణయం వైపు ఆయనను నడిపిస్తుందో కాలమే నిర్ణయించాలి. ఇక చివరిగా చూస్తే జేసీ ప్రభాకర్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ కానీ, అందులో ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ కేవలం యాదృచ్ఛికమైతే కాదు. దీని వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుంది. అది పార్టీ మారడమా లేక సొంత పార్టీలోనే పట్టు పెంచుకోవడమా అనేది కొద్ది రోజుల్లోనే తేలిపోతుంది. కానీ తాడిపత్రి గడ్డ మీద మాత్రం జేసీ వర్సెస్ కేతిరెడ్డి పోరు తదుపరి అంకానికి సిద్ధమైంది. సో ఇలాంటి గందరగోళం మధ్య సామాన్య ఓటర్ మాత్రం నిశ్శబ్దంగా గమనిస్తూ ఉంటాడు. రాజకీయ నాయకులు జెండాలు మార్చవచ్చు, కండువాలు మార్చవచ్చు, కానీ ప్రజల సమస్యలు మాత్రం అక్కడే ఉన్నాయి. సో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన నిజంగానే జవాబుదారీగా ఉంటారా లేక ఇదంతా కేవలం పొలిటికల్ డ్రామా అనేది వేచి చూడాలి. తాడిపత్రి రాజకీయాల్లో ఈ కొత్త మలుపు రేపు ఏ వైపుకు తిరుగుతుందో, ఎవరి సీటుకు ఎసరు పెడుతుందో చూడటం ఆసక్తికరంగా మారనుంది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వ్యూహం ఏమై ఉంటుంది? ఆయన నిజంగానే వైసీపీ వైపు చూస్తున్నారా లేక టీడీపీ అధిష్టానానికి హెచ్చరికలు చేస్తున్నారా? మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.